పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్ గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర, వీడియోస్ కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలు అయ్యాయా? గొడవలు ఏం కాలే ఇప్పటికీ. స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి చేయండి, మాట్లాడదాం. మీరు మాట్లాడండి. అన్న మూవీస్ లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు కదా, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు అంటారా మీతోటి? నీ టాపిక్ వస్తే ఏమైనా గొడవ అయిందా మన ఇద్దరికి? ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి మీ ఇద్దరు గొడవలు అయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. అమ్మా, ఇమ్రాన్ కి గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉంటున్నారు కదా. అంతేనా? కాదు, ఆయన మరి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు మీ ఇద్దరు అసలు ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేనేమని చేసినా అంటే మా భార్య కొడుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళు కాలే. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఎక్కడున్నారు? ఇదే చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా, దాని తర్వాత చేస్తే అయిపోతుంది. నా ఏజ్ అయిపోయింది, మీ వాళ్ళతో తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా, అంటే ఏం లేదు, వస్తుంటారు పోతుంటారు. కలుస్తున్నారు అయితే బయట మీ ఇద్దరు గొడవలేమో? నేనే బైక్ తీసుకెళ్ళి కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, వచ్చి కలుస్తారంట మరి. మీరు కూడా బైక్ల మీద తిరుగుతుంటారు కదా బాగానే. పని చేసిన మా భార్య తాళం ఉంచుకో. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెగాయ అని. మాట్లాడండి. వన్ కట్. గొడవలేం అవ్వలేదు? లేదు లేదు, అంతా కూలే. బట్ నేనే చెప్పిన కదా, గ్యాప్ ఇచ్చిన, లైక్ ఎక్కడికి వెళ్ళట్లే. సో ఫస్ట్ బండి వచ్చినాకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. ఓకే. సో నిజంగా స్పెసిఫిక్ గా కామెంట్ అడిగి మరి అడగమని చెప్పారు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయగానే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అడగడం. సో మంచి బాండే ఉంది. మంచి బాండే. ఎలా మీకు పరిచయం అసలు? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం, ముందు నుంచే పరిచయం. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. సో నేను ఒక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో అప్పుడు అయినంతలో ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, శశి నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, నా సైడ్ నుంచి చేస్తా. నీకు బైక్ కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తా అని అన్నాడు. సో అప్పుడే చెప్పిండు. సో అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్లో ఉండి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్నా, నాకేమైనా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా అని చెప్పి. సో ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కలిసినాం. సో కొన్ని వీడియోస్ చేస్తావా అంటే చేస్తా అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను కూడా ఇదే ఫీల్ కాబట్టి చేద్దాం అనుకొని ఇంకా. ఓకే. సో కట్ చేస్తే శశి గారి వీడియోస్ లో ఎక్కడ పట్టిన అమ్మాయిలే కనిపిస్తుంటారని ఒక టాపిక్ కూడా ఉంది జనాలకి. లేదు, అది మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. ఏదో ఒక విధంగా అమ్మాయిలు అయితే ఉంటారు, అది కూడా కొత్తగా ఉంటారు. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయింది, లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు అలాంటి? కొన్ని టైమ్స్ లో అది ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆడియన్స్ రీచ్ కోసం కానీ సంథింగ్ చేస్తుంటాం. లైక్ వాళ్ళు కూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము ఫార్వర్డ్ అవుతాం. సో వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్సే? బైకర్ గర్ల్సే. సో వాళ్ళు కూడా లైక్ స్టంట్స్ నేర్పియండి, బైక్ రైడ్కి వెళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచి అయితే, బట్ ముంబై అక్కడక్కడ ఉన్నారు. సో హైదరాబాద్ కూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. మీరే తయారు చేస్తారు? నేను ఇంకా అంటే అనుకోలేదు, బట్ మేక్ షూర్ ఆలోచన ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో? త్రూ అవుట్ ది లైఫ్ చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్, అన్నిటికంటే కొంచెం పైన ఉండేది? అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు వస్తుంది. ఓన్గా ఐ వాంట్ టు గిఫ్ట్ ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అంటే సొంత ఇల్లు ఉండాలి. మమ్మీకి. మీకు ఇప్పుడు సొంత ఇప్పుడు లేదు. ఓకే, రెంటెడ్ హౌస్ లో. మీ మమ్మీ టీచర్ కదా? ప్రైవేట్ స్కూల్ కదా. ఓకే ఓకే ఓకే. సో అది అవుతుంది నెక్స్ట్. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టంట్స్, యూట్యూబ్,
కార్ అనుకున్నా, అసలు కార్ ప్లాన్లో లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది కార్. బట్ కార్ ముందు వచ్చేసింది, 1 year బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలియదు కదా మన డెస్టినీ. సో బైక్ కోసం అప్పుడు కూడా 3 months తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది, ఇంకా బైక్ రాదు, ఇంకా కార్ వచ్చింది ఆప్షన్లో. ఓకే. సో కార్ చూసిన, ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ, ఆ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఆ కార్ చూసిన. సో దట్స్ మై ఫేవరెట్ కార్, పోలో 1 liter TSI. దట్ టు నా సిబిల్ చూసి 0 down payment కార్ ఇస్తున్నారు. ఓ, ఫస్ట్ ఒక్క స్టెప్ కూడా ఎంకల్ చేయకుండా తీసేసుకున్నారు. సో అన్ని వచ్చేసాయి, ఒక ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇంకొకటి ఉంది, ఇంకా అది దేవుడి దయ. ఇన్ని ఇచ్చినాడు, అది కూడా ఇచ్చేస్తాలే. ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్ళారు అట్లా బైక్ మీద? లాంగ్ రైడ్ అంటే నా ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి బుల్లెట్ పైన ఒక షూటింగ్ పర్పస్ మీద హైదరాబాద్ టు మనాలి వరకు రైడ్ చేసుకుంటూ వెళ్ళాం. మనాలి? ఎస్, నాతో పాటు ఇంకో 3 members ఉండే. సో అది కొంచెం ఓల్డ్ వెహికల్, 2007 వెహికల్. దాని గేర్స్ రైట్ సైడ్లో ఉంటాయి. ఓకే. సో ఆ గేర్స్కి లైక్ ఆ వెహికల్ తట్టుకోలేదు, ఓన్లీ 80 స్పీడ్లో వెళ్ళాలి. సో నార్మల్గా హైవేస్ పైన 120 ఈజ్ బెటర్. సో వెళ్తుంటే మనకు కొంచెం కాన్షియస్ ఉంటాం, లైక్ అంటే ఫోకస్లో ఉంటాం. ఓకే. 80 అంటే కొంచెం నిద్ర రావడం, ఇట్లా డల్ అయిపోతాం. సో ఇంకా ఆ 80 స్పీడ్లో వెళ్ళడము, 500 kilometers మళ్ళీ ఆ బైక్ రిపేర్ అవ్వడము. సో అట్లా నాగ్పూర్, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ, చండీగఢ్ అండ్ ఫైనల్లీ మనాలి. ఓకే. మనాలి, చండీగఢ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు నేను బైక్ షిఫ్ట్ చేసుకున్నా. ఓకే. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. దాని బ్యాటరీ ఖరాబ్ ఉండే. ఒక పెద్ద కొండ ఎక్కాలి, ఎక్కేసినాం. అక్కడ 6:30, 7కి చీకటి అవుతుంది. ఓకే. ఆ పైకి ఎక్కి కిందికి వచ్చేటప్పుడు మొత్తం బ్లాక్, బైక్ ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అప్పటికి టెంపరేచర్ ఇస్ లైక్ అరౌండ్ 6 అనుకుంటా, 6 or 8. సో ఒక 2 hours అక్కడ వెయిట్ చేసి ఒక ట్రక్లో వెహికల్ ఎక్కించుకొని నేను అక్కడ నుంచి ఒక 40 kilometers ఉండే మనాలి. సో అక్కడికి వెళ్ళినాం. సో వెళ్ళినాక లైక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అందరూ లైక్ వాళ్ళ అప్రిసియేషన్ వేరే ఉండే. ఓకే. సో అంటే దే నో మై పొటెన్షియల్. సో శశి తీసుకొని రాగలుగుతాడు ఆ బైక్ ఎట్లా అయినా అని చెప్పేసి. స్టంట్స్ పరంగానే వెళ్ళారు అక్కడ కూడా? మూవీ షూటింగ్ అప్పుడు హీరో శ్రీకాంత్ గారు, భూమిక, మరి ఆటో రామ్ ప్రసాద్. ఏం సినిమా జరుగుతుంది? ఇదే మా కథ అని చెప్పి. సో 15 days అక్కడనే ఉండే మనాలిలో. బైక్ స్టంట్స్ అక్కడే చేశారు. సో యూట్యూబ్ ఎందుకు మొదలు పెట్టారు మరి? యూట్యూబ్ నాకు 2013 నుంచే ఉండే, 10th class నుంచే ఉండే యూట్యూబ్ చేయాలని. ఆలోచన ఉంది. అప్పుడు నాకు తెలిసి ఎవరికి తెలియదు యూట్యూబ్ అంటే ఏంది. కరోనా టైంలోనే 20లో కరోనా కదా. అవును. సో 2013 గురించి చెప్తాను. అదే 20లో అందరికి ఆలోచన వచ్చింది, అందరు స్టార్ట్ చేసేసారు. బట్ 2013లో నేను అనుకున్నా స్టార్ట్ చేయాలని, అంటే చేస్తే బాగుంటది, నేను ఇట్లా వీడియోస్ చేస్తే ఎట్లా ఉంటది అని ఒక థాట్ ఉండే. బట్ నాకు ఎట్లా ఉండే అంటే ప్రొఫెషనల్ కెమెరా ఉండాలి, బిగ్ సెటప్ ఉండాలి అని చెప్పి. మనకు తెలియదు, ఫోన్లో జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ గైస్ అంటే అయిపోతారు. కానీ అది తర్వాత అర్థమైంది. ఓకే. సో 2020లో స్టార్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ నేను దీంట్లో వర్క్ చేస్తుండే కరాచీ బేకరీలో. ఓకే. సో ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు మార్నింగ్ 10 to 7 షిఫ్ట్ ఉంటుండే. ఇక్కడ గచ్చిబౌలి వెళ్ళాలి, రావాలి. సో 10,000 కోసం నేను అక్కడ వర్క్ చేసిన 3 months. ఎందుకలా? నా బైక్ ఈఎంఐస్ నేనే పే చేసుకుంటా అని చెప్పిన. సో ఓకే అని చెప్పి అప్పుడు వెళ్ళిన 3 months. ఇంకా తర్వాత నాతో కాలేదు, అంటే నాకు కాలేదంటే చేస్తా, బట్ నా ప్రాక్టీస్కి టైం ఉండట్లే, మెయిన్ థింగ్. అందుకని వదిలేసి ఐ వెంట్ టు డెలివరీ, స్విగ్గీ. ఒక 2 years నా థింగ్స్ చేంజ్ అయిందంటే అక్కడనే. ఇంకా స్విగ్గీ డెలివరీ చేశారు 2 years చేసిన. లైక్ మధ్యాహ్నం 3 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 10 o'clock 11 o'clock లేవడం, లేచి 1 వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. మీ ఇంట్లో తెలుసా అది? తెలుసు. ఏమనలేదు యాక్చువల్లీ, అంటే ఏమనలేదు, నేను మా మమ్మీకి చెప్పిన లైక్ నాకు రెండుకి మేనేజ్, అంటే అప్పటికి తెలియదు స్టన్స్ అని, బట్ బైక్ ఇట్లా నేర్చుకుంటున్నా, మూవీస్లో వర్క్స్ ఛాన్సెస్ వస్తాయని. ఇంకా అబద్ధం చెప్పాలి కదా, కానీ అబద్ధమే నిజమైంది. అబద్ధమే నిజమే. మూవీస్ అదని చెప్పి నాకు తెలియదు మూవీస్లో ఛాన్సెస్ వస్తాయని, జస్ట్
అదే వర్కౌట్ హ్యాపీ సినిమా అన్నారు కదా, అదే చెప్పిన. సో ఇట్లా ఉంటుంది, ఓకే. మంచి పేమెంట్స్ ఉంటాయి, మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. సో 2 ఇయర్స్ స్విగ్గీ డెలివరీ చేశారు. యా, మమ్మీ ఒక 14,000 ఇచ్చింది, ఒక చిన్న బైక్ కొనుక్కున్నా, ప్యాషన్ ప్లస్. ఇంకా దానిపైన 2 ఇయర్స్ ఏం నేర్చుకున్నారు ఆ 2 ఇయర్స్ గ్యాప్ లో? వీలీస్, టాపీస్, సర్కిల్ వీలీస్. బైక్ గురించి కదా, లైఫ్ గురించి. లైఫ్ గురించా? Yeah. 2 వేస్లో ఆలోచించవచ్చు. అంటే గాడిదలాగా కూడా కష్టపడద్దు, బట్ తెలివితోనే చేయాలి ఏమన్నా. లైక్ మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు, మన స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తూ రిపీట్ చేశారు 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్.